క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే అండి. పాక్ మన మీద చేసిన దాడి F-16 యూజ్ చేసి అలాగే 50 డ్రోన్లు యూజ్ చేసి దాడి చేసింది. ఆ దాడిని మనం ఎయిర్లోనే తుదముట్టించేసాం. భారత భూభాగం దగ్గర వరకు కూడా రానివ్వలేదు, అసలు టచ్ కూడా చేయనివ్వలేదు. ఇంత పొటెన్షియల్ మన దగ్గర ఉందా? అసలు ఇది అన్ని చేయడానికి కారణం ఏంటి? మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏంటి? ఇవాళ మనం అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు ఎక్స్ ఎయిర్ కమాండర్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, F-16 లాంటి పవర్ఫుల్, వాళ్ళ దగ్గర ఉన్నది ఏకైక పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్, అది జెట్, ఫైటర్ జెట్. అండ్ ఇంకొకటి 50 డ్రోన్లు మనం భూభాగాన్ని, భారత భూభాగాన్ని టచ్ చేయకుండా గాల్లోనే పేల్చిపడేసాం. ఒక్కసారి దీని గురించి చెప్పండి సార్. ఇదన్నిటికీ కారణం ఏంటి? మన పొటెన్షియల్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన దగ్గర ఉన్న వెపన్ సిస్టమ్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆల్ ద 3 సర్వీసెస్ లో ట్రై సర్వీసెస్ వెపన్ సిస్టమ్స్ ఇవన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ హావ్ కమ్ టు ద వీఆర్ యూజింగ్ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అండి. ద ఏరోప్లేన్స్ కానివ్వండి, ద వెపన్ వాడే ఎయిర్ టు ఎయిర్ వెపన్ సిస్టమ్స్ కానివ్వండి, ఎయిర్ టు సర్ఫేస్ వెపన్ సిస్టమ్స్ కానివ్వండి, ఓకే, యాంటీ ట్యాంక్ వెపన్ సిస్టమ్స్ కానివ్వండి, షెల్లింగ్ చేయడానికి ఉంటే ఆర్మర్డ్ వెపన్ సిస్టమ్స్ కానివ్వండి, ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అల్ట్రా మోడర్న్. మన టెక్నాలజీ డెవలప్ చేసుకుంటూ వచ్చాము. టెక్నాలజికల్లీ ఇంటెన్సివ్ వెపన్ సిస్టమ్స్ పెట్టుకున్నాం మనము. మన దగ్గర వెపన్ సిస్టమ్స్ తో వాట్ పాకిస్తాన్ రియలైజ్ చేయింది ఏంటంటే ఇంత పొటెన్షియల్ ఉందని వాళ్ళు ఊహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, మనం ఫస్ట్ టైం వాళ్ళకి ప్యూనిటివ్ స్ట్రైక్స్ చేసినప్పుడు కూడా, పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ అయిన తర్వాత ప్యూనిటివ్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా వాట్ వీ హావ్ డన్ ఇస్, మనం బార్డర్ కూడా క్రాస్ చేయలేదు, లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేయలేదు. వితౌట్ క్రాసింగ్ వీ హావ్ లాంచ్డ్ అవర్ వెపన్స్. ఓకే, ఇట్ వాస్ అ వెరీ వెల్ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ బై ఆర్మీ, నేవీ అండ్ ద ఎయిర్ ఫోర్స్. అలా చేసి మనము వెపన్ సిస్టమ్ మన వైపే ఉండి వెపన్స్ అక్యురేట్ ఫైరింగ్ చేశాము. ఓకే, ప్రెసిషన్ సర్జికల్ స్ట్రైక్స్ చేశాము. అదైన తర్వాత దే షుడ్ హావ్ రియలైజ్ దట్ టైం. ఆ టైంలో రియలైజేషన్ వాళ్ళకి రావాల్సింది ఏంటి, వీళ్ళ దగ్గర ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి, మనకు తెలియకుండా కూడా అటాక్ చేసి వెళ్ళిపోయారు. 23 నిమిషాల్లో 9 స్థావరాలు అటాక్ చేసి వెళ్ళిపోయారు. ద కైండ్ ఆఫ్ డ్యామేజ్ వీ హావ్ డన్. ఆ రియలైజేషన్ వాళ్ళకి రాలేదు. వాళ్ళు ఏం చేశారంటే, సరే చలో చూద్దాం, మనం కూడా అటాక్ చేసి చూద్దామని ట్రై చేశారు. వాట్ దే హావ్ నాట్ రియలైజ్డ్ ఇస్ మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ అండి, వెదర్ ఇట్ ఈస్ విత్ ద ఆర్మీ, నేవీ ఆర్ ద ఎయిర్ ఫోర్స్, ఆర్ ద ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. దే హావ్ నాట్ రియలైజ్డ్ వాటి పొటెన్షియల్ ఎంత ఉందని. మన బార్డర్ లో మన ఐ విల్ కాల్ ఇట్ ఎలక్ట్రానిక్ వాల్ అండి. మనం ఒక ఎలక్ట్రానిక్ వాల్ క్రియేట్ చేసాము. ఆల్ నెట్వర్క్ రిడార్స్, నెట్వర్క్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్. ఇందులో ఏమవుతుందంటే, ద మూమెంట్ యాక్చువల్లీ మన కేపబిలిటీ ఎలా ఉందంటే, ఇప్పుడు ఎనీ ఆఫ్ ద ఎయిర్ బేస్ నుంచి అక్కడ వాళ్ళ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వగానే, ఆర్ వాళ్ళు డ్రోన్స్ టేక్ ఆఫ్ అవ్వగానే మనం పికప్ చేస్తాం ఇక్కడ నుంచి. అలాంటి సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. పికప్ చేసిన తర్వాత వన్స్ దే కమ్ క్లోజర్ టు ద బార్డర్, some systems are GPS dependent అంటే వాటి నావిగేషన్ సిస్టమ్ ఇస్ డిపెండెంట్ ఆన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, GPS. ఆ GPS జామర్స్ పెట్టాం మనము. అవి కాకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇఫ్ దే ఆర్ ట్రైంగ్ టు లుక్ ఇన్ టు అవర్ ఏరియా, ఇఫ్ దే ట్రైంగ్ టు రేడార్ ఎమిషన్స్ మన ఏరియాకి వస్తే వాటిని బ్లాక్ చేసే సిస్టమ్, జామ్ చేసే సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, పికప్ అవగానే ఇమీడియట్ గా మనం ఇన్ఫర్మేషన్ మన నెట్వర్క్ లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ నియరెస్ట్ వెపన్ ఏది ఉందో దానికి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందండి. ఇక్కడ దిస్ ఇస్ ద నియరెస్ట్ వెపన్, దిస్ ఇస్ ద నియరెస్ట్ టార్గెట్ టు యూ, దాన్ని లాంచ్ చేయమని చెప్పేసి వి లాంచ్ ఇట్ అండ్ టేక్ ఆన్ ద టార్గెట్. అమేజింగ్ సార్. సార్, ఇప్పుడు మిజైల్స్ మన మీద యూజ్ చేశారంటే దానికి పర్పస్ ఏంటో మనందరికి తెలుసు, కానీ డ్రోన్స్ ఉపయోగంలో అసలు కారణం ఏంటి సార్? వాళ్ళు ఎందుకు మన వైపు 50 పైగా డ్రోన్లు పంపించారు? డ్రోన్ల పర్పస్ ఏంటి? ఈ డ్రోన్స్ ఆర్ ఆల్ వీటిని కామికాజీ డ్రోన్స్ అంటారు, అంటే వెపనైజ్డ్ డ్రోన్స్ ఇవి. అందులో వెపన్ దే హ్యావ్ ఏ పేలోడ్ ఉంటుంది. ఆ పేలోడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెపన్. అది వెళ్ళి దాంతో మనం టార్గెట్ లో క్రాష్ అయిపోయి పేలిపోతాయి. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డ్రోన్స్ అవి. ఓకే, మనం కూడా చేసిన అటాక్స్ లో వీ హావ్ డన్ దట్, వీ హావ్ యూజ్డ్ దట్ సిస్టమ్స్ ఆల్సో. మనం వీ హావ్ యూజ్డ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్స్ అండి, ఎయిర్ టు సర్ఫేస్ వెపన్ సిస్టమ్స్, సర్ఫేస్ టు సర్ఫేస్ వెపన్ సిస్టమ్స్ అండ్ డ్రోన్స్. సిమిలర్లీ వాళ్ళు కూడా ట్రై చేశారు. బట్ వాళ్ళు ఊహించింది ఏంటంటే, మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర, ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ట్రాకింగ్ 300 ఈచ్ సిస్టమ్ కెన్ ట్రాక్ 300 టార్గెట్స్ సైమల్టేనియస్లీ. ఓకే, and take on multiple targets simultaneously. అది వాళ్ళకి తెలియని విషయం. సో వాళ్ళు ఎనీ నెంబర్ ఆఫ్ డ్రోన్స్ దే కెన్ ఫైర్ ఈజీలీ వీ కెన్ టేక్ ఆన్ వితౌట్ మన దగ్గర వాటి డెబ్రీ పడొచ్చు మన ఏరియాలో, తప్పితే వాటి దే విల్ బి డిస్ట్రాయిడ్ మిడ్ ఎయిర్ ఓన్లీ.
ఓకే, అమేజింగ్. అలాగే సార్, మనం వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని కంప్లీట్గా 4-5 చోట్ల మొత్తం అంటే ఇంకా దేనికి పనికిరాని విధంగా మనం చేసేసాం. దాని గురించి ఒక్కసారి అది ఎలా చేయగలిగాము? మేడం అగైన్ టెక్నాలజీ. మన దగ్గర ఉన్న టెక్నాలజీలో వాట్ వీ హావ్ డన్ ఇస్ ఫస్ట్ ఇస్ దిస్ ఇస్ కాల్డ్ సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్, SCAD అంటారు, ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్, DEAD అంటారు. ఈ మిషన్స్ ని మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ సపోజ్ ఐ వాంట్ టు ఎంటర్ ఓ పర్టికులర్ ఏరియాలో వెళ్ళాలి, ఓ పర్టికులర్ టార్గెట్ చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు, అది చూస్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ పనిచేయకుండా, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ పనిచేయకుండా చేస్తాం. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో దట్ మన ఫైటర్ ఏరోప్లేన్స్ ఈజీగా వెళ్ళిపోయి ఆ కారిడార్ లో వెళ్ళి మనకు కావాల్సిన వెపన్ టార్గెట్స్ ని డిస్ట్రాయ్ చేసి తిరిగి వస్తాం. దట్ ఈస్ ద మిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఇచ్చిన లెసన్ ఏంటంటే, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం అటాక్ చేసి మనం చూపించింది ఏంటంటే, మీరు చేసే మిస్అడ్వెంచర్ ఆపేయండి, ఆపకపోతే వీఆర్ కేపబుల్ వి ఆల్రెడీ మనం ఈ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్స్ ని డిస్ట్రాయ్ చేసాము. నెక్స్ట్ వీ కెన్ కమ్ వితౌట్ ఎనీ అపోజిషన్. మన ప్లేన్స్ కానీ మన ఆర్మీ కానీ కింద మూవ్ అయ్యి లోపలికి వచ్చేయచ్చు. వీ హావ్ గాట్ ద కేపబిలిటీ. మీరు ఎలాంటి మిస్అడ్వెంచర్ చేస్తే నెక్స్ట్ అటాక్ విల్ బి వెరీ సివియర్ ఆన్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పడానికి చెప్పాం. ఇంతవరకు కూడా మన అటాక్స్ ఏవి కూడా సివిలియన్ పాపులేషన్ మీద లేవండి. వీఆర్ ఓన్లీ ఇనిషియల్లీ ఆల్సో వి టార్గెటెడ్ ఓన్లీ ద టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ టెర్రరిస్ట్ నెట్వర్క్స్ కానీ. నౌ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇన్ రిటర్న్ రిటాలియేషన్ ఏం చేస్తారు, మన అమాయక ప్రజల మీద దే హావ్ అటాక్డ్ అవర్ సివిలియన్ పాపులేషన్. దానికి రిటర్న్ లో మనం ఏం చేసామంటే, వీ హావ్ గాన్ అహెడ్ అండ్ అటాక్ దేర్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఓన్లీ. అక్కడ కూడా మనం ఇప్పటి వరకు ఎవరి సివిలియన్స్ మీద అటాక్ చేయలేదండి, ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద అటాక్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని మొత్తం కొలాప్స్ చేసాం కదా సార్, అది మన భూభాగంలో ఉండే చేయగలిగామా? అది ఒక్కసారి ఆపరేషన్ గురించి చెప్తారా, ఎలా చేయగలిగామా అన్నది? మేడం ఈ టాక్టిక్స్ మనం కొంచెం ఈ ఛానల్లో డిస్కస్ చేయకపోతే మంచిదండి. ఎందుకంటే కీపింగ్ నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, మనము మన టాక్టిక్స్ చెప్పకూడదు. ఏ వెపన్స్ వాడాము, వి హావ్ యూజ్డ్ వేరియస్ కాంబినేషన్ ఆఫ్ వెపన్స్. అంటే మనం ఇటుండే వాడామా, సార్ అది సర్ఫేస్ టు సర్ఫేస్ జరిగిందా, ఎయిర్ టు సర్ఫేస్ జరిగిందా? మ్యామ్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెపన్స్. నేను అనేది ఏంటంటే, మనం ఇలాంటివి డిస్కస్ చేయకూడదు ఈ ఛానల్లో. మనం ఇలా చేసాము అనేది చేయాల్సింది చేసాం. మనకు టార్గెట్ తెలుసు, టార్గెట్ అటాక్ చేసాము. ఆల్ 3 సర్వీసెస్ ఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్. మనం ఎలా చేయాలి, ఏ టార్గెట్ టేక్ ఓవర్ చేసుకోవాలనేది మేము బిట్వీన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ డిసైడ్ చేసుకుంటాం అండ్ వి టేక్ ఆన్ ద టార్గెట్స్. లెట్ us not discuss వెపన్ సిస్టమ్స్ అండ్ టాక్టిక్స్ మనం డిస్కస్ చేయకూడదండి. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అనొచ్చా సార్? ఇప్పుడు ఆపరేషన్ 2 అన్నారు, సింధూర్ ఆపరేషన్ 2 అన్నారు, లేదా యుద్ధం అనొచ్చా? ఇది కొనసాగే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి సార్? ఎప్పటి వరకు కొనసాగొచ్చు? ఎప్పటి వరకు కొనసాగదు అనేది పాకిస్తాన్ మీద డిపెండ్ అయిందండి. మన ఎంటైర్ ఎయిమ్ ప్రతిసారి మనం యుద్ధం చేసినప్పుడు మనం ఒక ఎండ్ స్టేట్ అనేది ఉంటుంది, మనకి ఏంటి కావాల్సిన ఎండ్ స్టేట్ అని. మన ఎండ్ స్టేట్ వాజ్ ఓన్లీ సింపుల్ మ్యామ్, అవర్ ఫైట్ వాజ్ అగేన్స్ట్ టెర్రరిజం. టెర్రరిస్ట్ మీద మనం అటాక్ చేసాము, టెర్రరిస్ట్ క్యాంప్స్ అటాక్ చేసాము. మనకు కావాల్సిన టెర్రరిస్ట్ మనకు అప్పచెప్పమని అంటున్నాం మనం. ఎక్కడైతే పాకిస్తాన్ వాళ్ళని హార్బర్ చేసిందో, వాళ్ళ ఆర్మీ ప్రొటెక్షన్ తో పాటు దాచిపెట్టుకున్నారో వాళ్ళ దగ్గర, వాళ్ళని ఇంకా వదిలేయండి, మీరు వాళ్ళ చెయ్యి వదిలేయండి. లెట్ us టేక్ ఆన్ దోస్ టెర్రరిస్ట్, విదర్ వి విల్ డిస్ట్రాయ్ దెమ్ ఆర్ వి విల్ క్యాప్చర్ దెమ్, ఆర్ మీకు బుద్ధి వచ్చి మీరే మాకు అప్పచెప్తాం సార్, తప్పైపోయింది, మీరు తీసుకెళ్ళండి టెర్రరిస్ట్ అని అప్పచెప్పినా కూడా దట్ ఈస్ గుడ్ ఇనఫ్. అండ్ స్టాప్ సపోర్టింగ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఫ్రమ్ యువర్ మీ భూభాగం నుంచి వాటిని సపోర్ట్ చేయడం ఆపేయండి. అది మనం చెప్పాల్సిన లెసన్. ఆ లెసన్ రిజల్ట్ వచ్చే వరకు మనం చేస్తూనే ఉంటామండి. ఆల్రెడీ పాకిస్తాన్ సిచ్యువేషన్ బాగలేదు, మీకు తెలుసు. అక్కడ బలూచిస్తాన్ లో ఏమవుతుంది, విద్ ఇన్ ద ఆర్మీ ఇట్ సెల్ఫ్ దేర్ ఇస్ ఎ రివోల్ట్ వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ లోనే. ఎందుకంటే వాళ్ళ ఆర్మీ చీఫ్ చేసిన వాక్యాలు, ఆయన చేసిన యాక్షన్స్, వాళ్ళు ఏదో ఊహించుకొని చేశారు, మనం డిస్టెబిలైజ్ చేద్దాం ఇండియా అని అనుకొని. వాళ్ళకి తెలియదు భారత్ ఎంత పవర్ఫుల్, ఎంత స్ట్రాంగ్, ఎంత యునైటెడ్ ఉంటుందని వాళ్ళకి ఊహించలేదు వాళ్ళు ఇలా జరుగుతుందని చెప్పేసి. సో దెర్ ఇస్ నో వే దే కెన్ బ్రేక్ భారత్. బట్ పాకిస్తాన్ ఇస్ ఆల్రెడీ క్రాక్డ్ అండి. ఇట్ ఇస్ అన్ని సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అక్కడ వాళ్ళ ఓన్ పీపుల్ ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ దేర్ పాలిటిషియన్స్, అగేన్స్ట్ దేర్ ఆర్మీ, సేయింగ్ దట్ స్టాప్ దిస్ నాన్సెన్స్. రిటాలియేషన్ మొదలైంది. yes మ్యామ్, సివిలియన్స్ చేస్తున్నారు. ఎందుకంటే సివిలియన్స్ కూడా తెలిసిపోయింది ఇంకా వాళ్ళకి, వాళ్ళు చేసే అటాక్స్ కూడా అందుకే సివిలియన్స్ నమ్మకం కలిగిద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, కానీ ఇవాళ ఉన్న సోషల్ మీడియా ఎలా ఉందంటే, వాళ్ళకి క్లియర్ గా తెలుసు వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళు దాని రిజల్ట్ ఏంటి. వాళ్ళు 5 ఏరోప్లేన్స్ డిస్ట్రాయ్ చేశామని చెప్పారు. యాక్చువల్లీ నథింగ్, ఇంతవరకు ఏమీ కాలేదండి. నాట్ ఎ సింగిల్ ఎలిమెంట్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్ ఇండియన్ ఆర్మీ ఆర్ ఇండియన్ నేవీ has been destroyed by Pakistan. Exactly. Without any doubt. అవును, వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు 40 ఇండియన్ సోల్జర్స్ మేము చంపేసామని చెప్తున్నారు సార్. మేడం సోల్జర్స్ ఇంతవరకు
హానెస్ట్లీ ఓన్లీ వన్ సోల్జర్, వన్ ఆఫ్ అవర్ జవాన్ హెస్ డైడ్. ఓకే, అది కూడా షెల్లింగ్, క్రాస్ బార్డర్ షెల్లింగ్ లో. అంతకు మించి దెర్ హెస్ బీన్ నో క్యాజువాలిటీ యాస్ ఫర్ ద ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ కన్సర్న్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.